ఇండియా ఇంగ్లాండ్ మధ్య రీసెంట్గా టెండూల్కర్ అండ్ ఆండర్సన్ ట్రోఫీ జరిగింది. అండ్ ఈ ట్రోఫీలో ఇండియా దాదాపుగా ఓడిపోయినంత పని, అంటే మొత్తం సిరీస్ కోల్పోయేంత పని నుంచి కష్టపడి లాస్ట్ మ్యాచ్లో సూపర్ విక్టరీ సాధించి మొత్తం సిరీస్ని డ్రా చేసుకుంది. అయితే ఈ మొత్తం సిరీస్లో చాలా కాంట్రవర్సీలు ఉన్నాయి. చాలా వరకు అంటుంటారు ఇండియాలో ఆడితే ఇండియా పిచ్చులు తయారు చేసుకుంటే సొంతంగా వాళ్ళకి ఉపయోగపడే పిచ్చులు అండ్ వాళ్ళకి సపోర్ట్ చేసే పిచ్చులు తయారు చేసుకుంటుందని. ఇండియాలో ఎప్పుడు ఏ సిరీస్ జరిగినా సరే ఇండియా టీంని, ఇండియా మేనేజ్మెంట్ని, బీసీసీఐని చాలామంది తిడుతుంటారు, ట్రోల్ చేస్తుంటారు. బట్ రీసెంట్గా ఈ టెస్ట్ సిరీస్లో ఇంగ్లాండ్ చేసిన చాలా కాంట్రవర్షియల్ పనులన్నీ బయటపడ్డాయి. అండ్ అలాగే అక్కడ అంపైర్లు కూడా దాదాపుగా కొన్నిసార్లు కాంట్రవర్షియల్ డెసిషన్లు, కాంట్రవర్షియల్ సిగ్నల్స్ చేసిన సిచ్యువేషన్ కూడా మనం చూసాం. ఇక ఇంగ్లాండ్ టీం గురించి అయితే ఎంత తక్కువ చెప్పుకుంటే అంత బెటర్. ఎందుకంటే అసలు మనం వాళ్ళకి సెంచరీలు అవ్వడం, అంటే మన టీమిండియా ప్లేయర్లు సెంచరీలు కొట్టడం కూడా వాళ్ళకి ఇష్టం లేదు. అంత దారుణంగా బిహేవ్ చేశారు వాళ్ళు. అండ్ దానికి చాలా మంది ఇంటర్నేషనల్ ప్లేయర్లు కూడా అసలు సపోర్ట్ చేశారు దానికి, వాళ్ళది కరెక్టే అని. ఇది చాలా షాకింగ్ విషయం అన్నమాట. సో ఇలాంటి ఒక 5 కాంట్రవర్షియల్ ఇష్యూస్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. సో మొత్తం టాప్ 5 కాంట్రవర్సీలో చాలా పెద్దది. మన బీసీసీఐ ఏకంగా ఐసీసీ కూడా కంప్లైంట్ చేసింది దీని మీద. ఆ కాంట్రవర్సీ ఏంటంటే లార్డ్స్ మ్యాచ్ లో జరిగిన బాల్ కాంట్రవర్సీ. ఇది ఎలా జరిగిందంటే, సాధారణంగా క్రికెట్ లో ఒక రూల్ ఉంటుంది. అదేంటంటే ఒక బాల్ 6 కొట్టి పోయినా కానీ, లేదంటే ఆ బాల్ వేరే ఏ రకంగా అయినా ఒక డిస్ఫిగర్ అయిపోయినా, అంటే షేప్ మారిపోయినా, ఏం జరిగినా సరే ఆ బాల్ ని అంపైర్లు చూసి, వాళ్ళ దగ్గర ఒక రింగ్ ఉంటుంది బాల్ షేప్ ని చెక్ చేయడానికి. సో ఆ రింగ్ లోంచి చూసి ఆ బాల్ కరెక్ట్ గా ఉందా లేదా చెక్ చేసి, ఒకవేళ బాల్ కనుక షేప్ మారిపోయి ఉంటే దాన్ని తీసేసి ఆ ప్లేస్ లో ఇంకొక బాల్ ఇస్తారు. అయితే ఈ రెండోసారి ఇచ్చే బాల్ ఖచ్చితంగా ఎన్ని ఓవర్లు అయితే పాత బాల్ వేశారో అన్ని ఓవర్ల బాలే అయ్యి ఉండాలి. బట్ లార్డ్స్ లో మాత్రం దీనికి చాలా డిఫరెంట్ గా జరిగింది. అది ఎలా అంటే, ఆల్రెడీ వీళ్ళు వేసిన బాల్ డ్యూక్స్ బాల్. అది ఆ బాల్ మీద ఆల్రెడీ చాలా కంప్లైంట్లు ఇచ్చారు. చాలా తొందరగా మెత్తబడిపోతుంది బాల్, డిస్ఫిగర్ అయిపోతుంది అని ఇండియా టీం కూడా కంప్లైంట్ ఇచ్చింది. అండ్ ఇండియా టీమ్ తో పాటు ఇంగ్లాండ్ టీం కూడా చాలా సార్లు కంప్లైంట్ ఇచ్చింది ఈ డ్యూక్స్ బాల్ మీద. బట్ స్టిల్ అంపైర్లు దీన్నే కంటిన్యూ చేశారు. అండ్ లార్డ్స్ మ్యాచ్ లో అదే డ్యూక్ బాల్ 10 ఓవర్లకే మెత్తబడిపోయింది. దీంతో ఇండియన్ టీం అంపైర్లకు చెప్పింది. అంపైర్లు ఆ బాల్ తీసుకొని దాని బదులు ఇంకొక బాల్ ఇచ్చారు. అయితే సాధారణంగా రూల్స్ ప్రకారం ఇవ్వాల్సింది 10 ఓవర్ల బాల్. బట్ వాళ్ళకి ఇచ్చింది, అంటే ఇండియన్ బౌలర్లకు ఇచ్చింది మాత్రం 30 to 35 ఓవర్స్ ఓల్డ్ బాల్. అంటే దాదాపుగా 25 ఓవర్స్ ఎక్స్ట్రా అన్నమాట. మనందరికీ తెలుసు బాల్ పాత పడే కొద్దీ దాని షైనీనెస్ అనేది పోతుంది. అండ్ షైనీనెస్ పోతే బాల్ స్వింగ్ అవ్వదు. అదే జరిగింది లార్డ్స్ టెస్ట్ మ్యాచ్ లో. ఆ షైన్ పోయిన బాల్ ఇండియాకి ఇవ్వడం వల్ల ఇండియన్ పేస్ బౌలర్లు స్వింగ్ బౌలింగ్ వేయలేకపోయారు. అండ్ దాని వల్ల హ్యారీ బ్రూక్ అండ్ స్మిత్ అద్భుతంగా ఆడి దాదాపుగా 100 పరుగుల వరకు ఆ తర్వాత జోడించారు వాళ్ళ టీమ్ స్కోర్ కి. దాంతో మనం చూసాం ఆ మ్యాచ్ లో ఇండియా 22 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే ఇక్కడ ఐసీసీ రూల్స్ ను కూడా చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. అదెలాగంటే, ఐసీసీ రూల్స్ ప్రకారం అంపైర్లు ఇచ్చే బాల్ ఏదైతే ఒక డిస్ఫిగర్ అయిపోయిన బాల్ కానీ, లేదా బాల్ పోవడం కానీ ఏది జరిగినా సరే, అలాంటప్పుడు ఆ బాల్ ని రీప్లేస్ చేసే బాల్ ఎన్ని ఓవర్స్ ఓల్డ్ అనేది ఏ ప్లేయర్ కి చెప్పరు. అంటే రెండు టీమ్స్ లో దేనికి ఆ ఇన్ఫర్మేషన్ అనేది అంపైర్లు ఇవ్వరు. సో ఇలా ఇవ్వకపోవడం వల్ల ఏ బాల్ ఇస్తున్నారో, ఎన్ని ఓవర్ల ఓల్డ్ బాల్ ఇస్తున్నారో తెలియదు. దానివల్ల బౌలింగ్ టీమ్ కి చాలా డిసడ్వాంటేజ్ అయ్యే ఛాన్స్ ఉందనేది బీసీసీఐ వాదన. దీని మీదే బీసీసీఐ ఐసీసీ కంప్లైంట్ కూడా ఇచ్చింది. ఈ రూల్ ని ఎట్టి పరిస్థితుల్లో మార్చాలి, లేకపోతే బౌలింగ్ టీమ్ కి ఖచ్చితంగా దీనివల్ల మైనస్ జరిగే ఛాన్స్ ఉంది అని చెప్పేసి బీసీసీఐ కంప్లైంట్ ఇచ్చింది. ఒకవేళ ఈ రూల్ లేకుండా ఉంటే 10 ఓవర్స్ కి డిస్ఫిగర్ అయిపోయిన బాల్ మేము కంటిన్యూ చేసేవాళ్ళం. ఒకవేళ మాకు కనుక 30 to 35 ఓవర్స్ బాల్ ఇస్తారు అని ముందే తెలుసుంటే ఖచ్చితంగా దాన్ని తీసుకోకుండా ఈ 10 ఓవర్స్ బాల్ తోనే మేము కంటిన్యూ చేసేవాళ్ళం. అండ్ వికెట్ కూడా మా బౌలర్స్ కి దక్కుండాయి. సో ఖచ్చితంగా ఈ రూల్ మీద ఐసీసీ చూడాలి, ఈ రూల్ ని మార్చడానికి కూడా ట్రై చేయాలని బీసీసీఐ తన కంప్లైంట్ లో చెప్పింది. ఇక ఇందులో రెండో కాంట్రవర్సీ హ్యాండ్ షేక్ కాంట్రవర్సీ. 4th టెస్ట్, మొత్తం 5 టెస్టుల సిరీస్ లో 4th టెస్ట్ డ్రాగా ముగిసింది. ఆ మ్యాచ్ లో లాస్ట్ లో, అంటే 5th డే లాస్ట్ లో, అంటే ఇంకో 15 ఓవర్స్ మిగిలి ఉన్నాయి, మ్యాచ్ మాత్రం ఖచ్చితంగా డ్రా అయిపోతుంది అని తెలిసిన టైంలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ రవీంద్ర జడేజా దగ్గరకు వచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వబోయాడు. సాధారణంగా షేక్ హ్యాండ్ ఇవ్వడం అంటే మ్యాచ్ డ్రాగా మేము ఒప్పుకుంటున్నాం అండ్ ఈ మ్యాచ్ ఇక్కడతో ఆపేద్దాం అని చెప్పడం. అయితే రవీంద్ర జడేజా ఆ షేక్ హ్యాండ్ తీసుకోలేదు. ఎందుకంటే అప్పటికే జడేజా 89 రన్స్ దగ్గర ఉన్నాడు. అండ్ ఇంకో ఎండ్ లో వాషింగ్టన్ సుందర్ కూడా 80 రన్స్ చేస్తున్నాడు. సో వీళ్ళిద్దరికి సెంచరీ అయ్యే మూమెంట్ అది. 15 ఓవర్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా సెంచరీ కొట్టుకుంటారు. సో దానికని వాళ్ళు ఒప్పుకోలేదు. అండ్ జడేజా చెప్పాడు బెన్ స్టోక్స్ కి, డ్రా చేయాలి లేదా షేక్ హ్యాండ్ ఇచ్చి మ్యాచ్ ఇక్కడతో ఆపాలి అనేది కెప్టెన్ తీసుకునే నిర్ణయం, మాది కాదు. సో మమ్మల్ని ఆడనివ్వు అని చెప్పిన బెన్ స్టోక్స్ ఒప్పుకోలేదు. దాదాపుగా 2-3 సార్లు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ట్రై చేశాడు అండ్ జడేజా దానికి ఒప్పుకోలేదు. ఫైనల్ గా బౌలింగ్ వేశారు. ఆ 15 ఓవర్స్ లో కూడా బౌలింగ్ చేశారు. అండ్ ఇంకో 2-3 ఓవర్లలోనే జడేజా అండ్ వాషింగ్టన్ సుందర్ ఇద్దరు సెంచరీలు చేసుకున్నారు. బట్ ఈ కాంట్రవర్సీ ఇక్కడతో అయిపోలేదు. ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత చాలా మంది, డేల్ స్టైన్ లాంటి వాళ్ళు చాలా మంది బెన్ స్టోక్స్ కి సపోర్ట్ ఇచ్చారు. బెన్ స్టోక్స్ చేసింది కరెక్టే. వాళ్ళిద్దరు కూడా అక్కడ ఆడుతోంది వాళ్ళ ఇండివిజువల్ రికార్డ్ కోసం. సో ఇండివిజువల్ రికార్డ్ కోసం ఆడటం కన్నా కూడా స్పోర్ట్స్మెన్షిప్ చూపించి అక్కడతో మ్యాచ్ ఆపేస్తుంటే బాగుండేది అన్నారు. ఇక బెన్ స్టోక్స్ అయితే తను చేసిన పనిని సమర్థించుకుంటూ, మా బౌలర్లు ఇంజూర్ అయితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ అండ్ నెక్స్ట్ మ్యాచ్ కి మేము రెడీ అవ్వాలి కదా, అందుకే
అందుకనే షేక్ హ్యాండ్ ఇవ్వబోయా, నా తప్పే ఉంది అన్నాడు. సో ఇప్పుడు మనం ఆలోచించుకోవాలి, ఒకవేళ అదే ప్లేస్ లో ఇంగ్లీష్ బ్యాటర్లు ఉండి అండ్ మన బౌలర్ లో బౌలింగ్ చేస్తూ ఉంటే ఒప్పుకుంటారా బెన్ స్టోక్స్ కానీ లేకపోతే ఇంకెవరైనా సరే? ఇక నెక్స్ట్ కాంట్రవర్సీ 5th టెస్ట్ స్టార్టింగ్ లోనే జరిగింది. అసలు మ్యాచ్ మొదలవక ముందే మన టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కి ఆ ఓవల్స్ పిచ్ కి సంబంధించిన గ్రౌండ్స్ మెన్ లీ ఫోర్టిస్ కి మధ్య జరిగింది. గంభీర్ అండ్ ఇండియన్ టీమ్ లో కొంతమంది వెళ్లి పిచ్ ని ఇన్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఆ ఇన్స్పెక్ట్ చేసే టైంలో గ్రౌండ్స్ మెన్ లీ ఫోర్టిస్ ఏం చేశారంటే దూరం నుంచే ఇండియన్ టీం ప్లేయర్లని అరవడం మొదలెట్టాడు. పిచ్ మీదకి వెళ్ళకండి, పిచ్ కి దూరంగా ఉండండి, 2.5 మీటర్స్ దూరంగా ఉండండి అంటూ వాళ్ళందరి మీద అరవడం మొదలెట్టాడు. ఇది చూసి మన గంభీర్ కోపం వచ్చింది. నువ్వు గ్రౌండ్స్ మెన్ అంతే, మేమేం చేయాలో నువ్వు చెప్పకూడదు, నువ్వు నీ పని చూసుకొని నీ హద్దుల్లో ఉండు అని వార్నింగ్ ఇచ్చాడు. అయితే ఈ వీడియో వరకే బయటకు రావడం తోటి మన గంభీర్ని మన ఇండియన్స్ కూడా తిట్టారు చాలా మంది. అంటే మన వాళ్ళకి గంభీర్ అంటే నచ్చదు కదా చాలా మందికి, సో అందుకని గంభీర్ని కూడా తిట్టారు. బట్ ఆ తర్వాత అసలు రియాలిటీ ఏంటో బయటకు వచ్చింది. సాధారణంగా పిచ్ మీదకి కోచ్ అండ్ ప్లేయర్లు వీళ్ళందరూ వెళ్ళి పిచ్ ఎలా ఉందని చూసుకుంటారు, చెక్ చేసుకుంటారు. అండ్ అదే అక్కడ కూడా గంభీర్ అండ్ ఇండియన్ ప్లేయర్లు చేశారు. వాళ్ళందరూ కూడా జాగర్స్ వేసుకున్నారు, పైక్స్ ఉన్న షూస్ వేసుకోలేదు. సో జాగర్స్ వేసుకుని పిచ్ మీద కూడా నిలబడొచ్చు, అలా చెక్ చేసుకోవచ్చు. కానీ మన లీ మాత్రం వాళ్ళని పిచ్ దగ్గర కూడా రాకుండా అడ్డుకోవడానికి ట్రై చేశాడు. అక్కడే గంభీర్ కోపం వచ్చి తిట్టాడు. సో ఇది జరిగింది. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. అదేంటంటే ఇదే పిచ్ మీద ఇంతకు ముందు ఆషెస్ సిరీస్ జరిగినప్పుడు ఆ ఇంగ్లాండ్ కోచ్ ఎవరైతే బ్రెండన్ మెక్కలం ఉన్నారో ఆయన అండ్ ఈ లీ వీళ్ళిద్దరూ కలిసి రబ్బర్ షూస్ అవి కూడా ఖచ్చితంగా జాగర్స్ వేసుకుని అదే పిచ్ నడి మధ్యలో నిలబడి మాట్లాడుకున్నారు. బట్ అప్పుడు వాళ్ళకి కనిపించిన రూల్ ఇప్పుడు ఉన్నట్లుండి ఇండియన్ టీం ప్లేయర్ల మీదకి వచ్చేసరికి ఇంగ్లాండ్ ఇలా చేయడం అండ్ ముఖ్యంగా లీ ఫెట్టిస్ ఇలాంటి కామెంట్స్ చేయడం, గౌతమ్ గంభీర్తోనే గొడవకి దిగడం చాలా కాంట్రవర్సీ అయింది. అండ్ ఇండియన్స్ కూడా లీగ్ ఫోర్టిస్ ని చాలా సీరియస్ గా వార్నింగ్స్ ఇచ్చారు సోషల్ మీడియాలో. కొంతమంది ఇది కొలోనియల్ మెంటాలిటీ, ఇంగ్లాండ్ కొలోనియల్ మెంటాలిటీ ఇంకా ఉండడం వల్ల ఇండియన్స్ తక్కువగా చూసి కావాలని ఇలాంటి కాంట్రవర్సీ క్రియేట్ చేశారు. అండ్ లీ ఫోర్టిస్ అందులో ముఖ్య పాత్ర పోషించాడని కూడా చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. మరి దీనిపై కూడా మీ ఒపీనియన్ ఒకసారి కామెంట్ చేయండి. ఇక 4th కాంట్రవర్సీ, ఇది మన పేసర్ ఆకాష్ దీప్ కి సంబంధించింది. 5th టెస్ట్ సెకండ్ డే ఆట జరుగుతున్నప్పుడు బెన్ డకెట్ ని ఆకాష్ దీప్ అవుట్ చేశాడు. అవుట్ అయిన వెంటనే బెన్ డకెట్ భుజం మీద చేసి ఆకాష్ దీప్ ఏదో అన్నాడు. సో దీని మీద చాలా మంది సీరియస్ అయ్యారు. మన దినేష్ కార్తిక్ కూడా ఇది తప్పు అన్నాడు. అవుట్ చేసే బ్యాట్స్మెన్ వెళ్ళిపోతున్నప్పుడు అతను టచ్ చేయాల్సిన అవసరం ఏ బౌలర్ కి ఉండకూడదు. ఆకాష్ దీప్ ఇంటెన్షన్ తప్పు కాకపోయినా ఇలా తను టచ్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు అని మన దినేష్ కార్తిక్ కూడా అన్నాడు. ఇక ఆస్ట్రేలియన్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అయితే ఇంకో అడుగు ముందుకేసి ఒకవేళ తను గనక బెన్ డకెట్ ప్లేస్ లో ఉండుంటే అండ్ తన టైంలో ఇలా ఎవరన్నా బౌలర్ చేసుంటే ఖచ్చితంగా తను ఒక గుద్దేమని అన్నాడు. అయితే ఇంతవరకు అందరూ మాట్లాడారు, బట్ అంతకు ముందు జరిగింది మాత్రం ఎవరు చూడలేదు. ఆకాష్ దీప్ బౌలింగ్ వేస్తుంటే బెన్ డకెట్ అటు ఇటు అసలు మొత్తం డివిలియర్ స్టైల్లో అటు ఇటు జిగ్జాగ్ చేస్తూ షాట్లు కొట్టాడు అండ్ 2-3 ఫోర్లు కొట్టాడు కూడా. సో దాని వల్ల ఆకాష్ దీప్ ని మన బెన్ డకెట్ ఏం చేశాడంటే ప్రొవోకేట్ చేశాడు, నువ్వు నన్ను అవుట్ చేయలేవు అన్నట్టు ప్రొవోకేట్ చేశాడు. అండ్ అలాగే కొన్ని మాటలు కూడా జరిగినాయి వీళ్ళిద్దరి మధ్యలో అంతకు ముందే. సో ఆ తర్వాత అవుట్ చేయడం వల్ల దానికి సంబంధించి రిప్లై ఇవ్వడానికి ఆకాష్ దీప్ ఇలా చేశాడు. బట్ ఆకాష్ దీప్ చేసింది మాత్రమే ఇక్కడ కాంట్రవర్సీ అయింది, బెన్ డకెట్ చేసింది కాలేదు. ఎందుకంటే ఆకాష్ దీప్ ఇండియన్ ప్లేయర్ కదా. అయితే ఫైనల్ గా 5th డే ఆటప్పుడు కూడా వీళ్ళిద్దరు నవ్వుకుంటూ మాట్లాడుకున్నారు. సో ఆ కాంట్రవర్సీ అక్కడతో అయిపోయింది. బట్ ఇక్కడ ఇంకొక 5వ కాంట్రవర్సీ ఉంది, లాస్ట్ ది. సో ఇదేంటంటే అంపైర్ కి సంబంధించింది. కుమార ధర్మసేన అంపైర్ ఇంగ్లాండ్ బౌలర్ జాష్ టంగ్ బౌలింగ్ లో సాయి సుదర్శన్ బ్యాటింగ్ చేస్తున్నాడు. అయితే జాష్ టంగ్ వేసిన స్ట్రైట్ యార్కర్ డైరెక్ట్ గా సాయి సుదర్శన్ కాలుకు తగిలింది అండ్ సాయి సుదర్శన్ పడిపోయాడు అక్కడే. వెంటనే జాష్ టంగ్ అండ్ మిగిలిన ఇంగ్లీష్ ప్లేయర్లు అందరూ కూడా LBW అప్పీల్ చేశారు. సాధారణంగా ఎంపైర్ ఏం చేస్తా అంటే అవుట్ అయితే అవుట్ అని ఇస్తాడు, లేదంటే సైలెంట్ గా ఉంటాడు. బట్ కుమార ధర్మసేన ఇక్కడ ఒక చిన్న తప్పు చేశాడు. అదేంటంటే బాల్ బ్యాట్ కి ఎడ్జి తీసుకుంది అని సింపుల్ గా వేళ్లతో టచ్ చేసి సిగ్నల్ ఇచ్చాడు. ఇదే పెద్ద కాంట్రవర్సీ అయింది. సాధారణంగా ఎంపైర్ ఇలా చెప్పకూడదు. ఇలా చెప్పడం వల్ల బౌలర్ కి అండ్ బౌలింగ్ టీమ్ కి అర్థమైపోయి DRS కి వెళ్లరు. దానివల్ల DRS కి వెళ్ళకపోతే వాళ్ళ DRS ఛాన్స్ అనేది ఒకటి ఎక్కువగా మిగిలిపోతుంది. ఒకవేళ కుమార ధర్మసేన ఇలా చెప్పకుండా అది అవుట్ అని ఇంగ్లాండ్ టీం అనుకుని ఉంటే DRS కి వెళ్ళేది అండ్ అవుట్ కాదు అని తెలిసేది, వాళ్ళ DRS ఛాన్స్ పోయేది. సో ఈ ఛాన్స్ అని కుమార్ ధర్మసేన ఇంగ్లీష్ టీం కి కాపాడేశాడు. సో ఇది కూడా కాంట్రవర్సీ అవుతుంది. అయితే కుమార్ ధర్మసేనతో పాటున్న ఇంకొక అంపైర్ అనిల్ చౌదరి మాత్రం కుమార్ ధర్మసేన చేసింది కరెక్టే, అంటే అనుకోకుండా జరిగిపోయింది కానీ కావాలని చేయలేదు అన్నాడు. బట్ స్టిల్ ఇది ఇండియాకి మాత్రం మైనస్ చేసింది కదా. సో ఇవి మొత్తం 5 టెస్టులో జరిగిన కాంట్రవర్సీస్. ఇవే కాకుండా ప్రసిద్ధ్ కృష్ణ అండ్ జో రూట్ మధ్య జరిగిన వాగ్వాదం అండ్ అలాగే సిరాజ్ సెలబ్రేషన్స్. లాస్ట్ మ్యాచ్ లో అద్భుతంగా బౌలింగ్ చేసి 5 వికెట్లు తీశాడు. 5 వికెట్లు తీస్తూ ప్రతి వికెట్ కి కూడా ఒక సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆ సెలబ్రేషన్స్ కూడా జనాలకు నచ్చలేదు, ఎందుకంటే అది చేసుకుంది ఇండియన్ బౌలర్ కదా. ఏదేమైనా మన ఇండియా మాత్రం ఈ సిరీస్ లో అద్భుతంగా ఆడింది. ముఖ్యంగా లాస్ట్ మ్యాచ్ లో అద్భుతంగా ఆడింది. ఒకవేళ లార్డ్స్ టెస్ట్ లో గనక ఆ బాల్ మార్చడం కానీ లేదా బాల్ కరెక్ట్ గా ఉండి ఉంటే మేబీ ఇండియానే గెలిచేదేమో. లేదంటే సిరాజ్ ఆ మ్యాచ్ లో అనవసరంగా బషీర్ బౌలింగ్ లో అనుకోకుండా అన్ఫార్చునేట్లీ అవుట్ అవ్వకపోయినా ఇండియా గెలిచేస్తుండేది అండ్ సిరీస్ కూడా మన చేతికి వచ్చేది.